ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ సోదరుడు రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఒక 4 రోజులు 5 రోజులు వారం కిందటనో మన పెద్ద ఆయన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు నంద్యాల వరదరాజరెడ్డి గారు అసెంబ్లీ సమావేశాల్లో మా ప్రొద్దుటూరులో 3 సంవత్సరాల కిందట బస్టాండ్ మొదలుపెట్టినారు. అది ఇంకా అసంపూర్ణంగా ఉంది, దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ప్రజలు బస్సులు ఎక్కాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ అసంపూర్ణంగా ఉండబడినటువంటి ఆ బస్టాండ్ను మన ప్రభుత్వంలో పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలా అధ్యక్ష. ఇది మన పెద్ద ఆయన మాట్లాడిన మాటలు. ప్రజలు మీరేమనుకుంటారు? పాపం మా పెద్ద ఆయన, మా ఎమ్మెల్యే 85 సంవత్సరాలు ఉండినే మా కోసం ఈ వృద్ధాప్యంలో కూడా 400 కిలోమీటర్లు ప్రయాణం చేసి గంటల తరబడి అసెంబ్లీలో కూర్చొని మన కోసం పెద్దగా ప్రశ్నించినాడు, పెద్దగా అడిగినాడు, సించి ఆరేసినాడు అబ్బా అని చెప్పి మీరు అనుకుంటారు ప్రజలారా. ఆడ సించింది లేదు, ఆరేసింది లేదు. స్పష్టంగా చెప్తా వినండి. మళ్ళీ నేను చెప్పినది అబద్ధమైతే మళ్ళీ పెద్ద ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పచ్చు. ఎప్పుడో 30, 40, 50 సంవత్సరాల కిందట కొరపాడు రోడ్లో ఉండబడిన పాత బస్టాండే మన బస్టాండ్. దాని తర్వాత 40 ఏళ్ళ కిందట అది కాదని చెప్పి మైదుకూరు రోడ్లో కొత్త బస్టాండ్ కట్టుకున్నాం 40 ఏళ్ళ కిందట. అంతవరకు బాగానే ఉంది. 40 ఏళ్ళ నుంచి ఆ కొత్త బస్టాండ్ కట్టుకునేప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బస్టాండ్కు కావలసినటువంటి అదనపు సౌకర్యాలు కానీ, అదనపు బస్సులు నిలబడడానికి స్టాండ్స్ కానీ, లేకుంటే వాష్రూమ్స్ కానీ, బాత్రూమ్లు, లెట్రిన్స్ ఇవి కానీ, ఇంకా ఏదైనా పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని చేయాలి. 30 ఏళ్ళ నుంచి చేయలే ఆయన. 30 ఏళ్ళ నుంచి ఆయనే ఎమ్మెల్యే, గాలికి వదిలేసినాడు. నేను ఒక్కసారి అధికారంలోకి వచ్చిన మీ దయచేత, ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల దయచేత నేను అధికార పార్టీ ఎమ్మెల్యేను కాగలిగినాను. అందుకు నేను మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక సామాన్యుని మీరు ఎమ్మెల్యేని చేసినారు 2 సార్లు. ఎన్ని జన్మలెత్తినా మీ సహాయాన్ని, మీ ప్రేమను నేను మరవలేను. ఆ రుణం తీర్చుకునే ప్రయత్నంలోనే నేను చాలా మంచి కార్యక్రమాలు ఊరికి చేసినా, అవన్నీ చెప్పుకున్నా. ఇప్పుడు సందర్భం బస్టాండే చెప్తా. మీకు ఒక బస్టాండ్ అవసరం అని చెప్పి ఆ కొత్త బస్టాండ్లోనే మరిన్ని సౌకర్యాలతో 5,50,00,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి నిధులు కేటాయింపు చేసి టెండర్ పిలిచి పనులు స్టార్ట్ చేసి పనులు కూడా నేను పూర్తి చేయించినాయి. మా ప్రభుత్వంలోనే పనులు పూర్తయినాయి. మా ప్రభుత్వమే డబ్బులు ఇచ్చింది. ఇంకా ఓపెన్ చేసుకోవాలా, ఓపెన్ కాలే. ఇప్పుడు పెద్ద ఆయన పోయి అసెంబ్లీలో ఏం మాట్లాడాడు? 3 ఏళ్ళ నుంచి కడుతున్నారు, అసంపూర్ణంగా ఉంది, డబ్బులు కావాలా అన్నాడు. ఇదే వక్రీకరణ అంటారు. భాషను వక్రీకరించడం అంటారు. పెద్ద ఆయన పదవికి, పెద్ద ఆయన వయసుకు తగినటువంటి మాటలు కావు ఇవి. ఎందుకంటే ఆ బస్టాండ్లో ఉండే సమస్య ఏంది అంటే కన 5,50,00,000 రూపాయలు నేను తెచ్చిన డబ్బుతో బస్టాండ్ కట్టినది పూర్తయింది, సమస్య లేదు. ఇక ఆయన కావాల్సింది ఏంటంటే కన ఆ బస్టాండ్ నుంచి బస్సులు బయటికి రావాలంటే ఆయనకు సంబంధించినటువంటి మనుషులు కలిసి ఆ కొత్తపల్లి పంచాయతీ భూభాగంలో ఉన్న బస్టాండ్కు కాలువ కడితే, అడ్డదిడ్డంగా కాలువ కడితే ఆ కాలువ మీద కల్వర్ట్ నిర్మించకపోవడం వలన బస్సులు రాకపోగలకు ఇబ్బంది అయింది. అందుకు దాన్ని ఓపెన్ చేసుకోలేకున్నారు. ఆ బస్సు కల్వర్ట్ పూర్తి చేయాలంటే 14 లక్షలు కావాలి. అది ఇప్పుడు పంచాయతీలో 14 లక్షలు పెట్టినారు. టెండర్ కూడా అయినట్టే ఉందనుకుంటా. రేపో మాపో పని మొదలు పెడితే 2 నెలలకో 3 నెలలకో ఆ కల్వర్ట్ పూర్తి అయితే కనుక ఇక బస్సులు జరుగుతాయి. అంటే మేము తెచ్చిన 5,50,00,000 రూపాయల పని పూర్తయి మా ప్రభుత్వంలోనే జరిగింది. ఏమీ పెండింగ్ లేదు. నువ్వు అడిగింది ఏంది? బస్సులు తిప్పకపోవడానికి కారణం ఏంటంటే కల్వర్ట్ కట్టుకోక 14 లక్షలు. నువ్వు అడిగిన నిధులు ఏంది పైన అంటే కనుక గ్యారేజ్లో నీళ్లు నిలబడుతున్నాయి. బస్సులు రాత్రి ఇంటికి వచ్చినాక గ్యారేజ్లో నిలబెట్టుకుంటారు కదా, గ్యారేజ్లో తయారు చేసుకుంటారు కదా రిపేర్లు. ఆడ వర్షం వచ్చే నీళ్లు నడుములోతు నిలబడుతున్నాయి. బస్టాండ్లో కూడా నీళ్లు మోకాల లోతు నిలబడుతున్నాయి. ఆ మోకాల లోతు అంటే నేను కట్టించిన బస్టాండ్ కాకుండా ముందు 30 ఏళ్ళ కిందట అటువైపు ఉండే బస్టాండ్ ఉంది కదా, అక్కడ ఫుట్పాత్ మీద బస్సులు నిలబడే చోట నీళ్లు నిలబడుతున్నాయి. ఆ నీళ్లు నిలబడకుండా ఉండడం కోసము, గ్యారేజ్లో నీళ్లు నిలబడకుండా ఉండడం కోసము ఎత్తు చేయాలి. ఆ ఎత్తు చేసేదానికి డబ్బులు కావాలి.
ఎందుకు కావాలా? ఇప్పుడు నేను కొత్తగా మళ్ళీ 5.5 కోట్లు పెట్టి బస్టాండ్ కట్టించినది అద్భుతంగా ఉంది, నీళ్ళు నిలబడవు. ఆ పక్క చూస్తే నీళ్ళు నిలబడతాయి. అందుకు దాన్ని కూడా దీని లెవెల్కి తీసుకురావాలి. దానికి ఒక 70 లక్షలు, ₹1 ఎంతో 2 కోట్లు ఎంతో సమ్ అమౌంట్ అవసరమవుతుంది. ఇది ఆయన అడగాల్సినది. నేనైతే ఏం చెప్తా, ఆయన ప్లేస్లో ఉంటే, అదే ప్లేస్లో నేను కన్నా ఎమ్మెల్యేగా ఉంటే నేనేం చెప్తా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గత ఎమ్మెల్యే 5,50,00,000 పెట్టి బస్టాండ్ పూర్తి చేసినాడు అధ్యక్ష, సంతోషం, ఆయనకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అయితే ఈ బస్టాండ్ పక్కనే ముందు నుంచి మా ఉండబడిన బస్టాండ్కు నీళ్లు నిలబడుతున్నాయి, తగ్గయింది. లోపల గ్యారేజ్లో కూడా నీళ్లు నిలబడుతున్నాయి. కాబట్టి ఆ గ్యారేజ్ని ఎత్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది, ముందు ఉండబడిన బస్టాండ్ని ఎత్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి నిధులు కేటాయించండి అని అడుగుతా. మరి ఈయనెట్లు అడిగినాడు? అశ్వత్థామ అత కుంజరహ, ఇది ఆయన అడిగిన విధానం. అశ్వత్థామ అనే ఏనుగును భీముడు చంపినాడంట, కానీ ద్రోణునికి అట్ట చెప్పలే. అశ్వత్థామను భీముడు చంపినాడని చెప్పినాడు, నీ కొడుకుని చంపినాడు భీముడు అని అంటే ఆయన గుడ పట్టుకుంది, ఆయన నిలబడిపోయినాడు. వాస్తవానికి భీముడు చంపింది అశ్వత్థామ అనే ఏనుగును. ఏనుగు పేరు అశ్వత్థామ, ద్రోణుని కొడుకు పేరు అశ్వత్థామ. ద్రోణుని కొడుకు సచ్చినాడని తెలిసినే ద్రోణుడు నిలబడిపోతాడు, లేకపోతే ద్రోణునితో బరువు. ద్రోణుని జయించలేక అబద్ధం చెప్పినాడు. అబద్ధం ధర్మరాజు చెప్పనంటే గన అబద్ధం లాంటి కానీ అబద్ధం చెప్పని చెప్పి శ్రీకృష్ణుడు ఆయనతో అశ్వత్థామ అనే పేరు గట్టిగా పలికి అత కుంజరహ మెల్లిగా అనమన్నాడు. అట్టనే మన పెద్ద ఆయన కూడా బస్టాండ్ పూర్తి చేసినారు, ఇదిగో దీనికి నీళ్లు నిలబడతానా నాకు లెక్కి అని అడిగి ఇప్పించుకురావాలి కదా. లే, ఇక్కడ మా యొక్క ఉన్నతిని, మా యొక్క గొప్పతనాన్ని ప్రశంసించడం, అంగీకరించడం ఇష్టం లేక ప్రజలను తప్పుదో పట్టించే మార్గంలో మాట్లాడుతున్నాడు. ఇది పెద్ద ఆయన వయసుకు, పెద్ద ఆయన పదవికి గౌరవప్రదమైనటువంటి పరిస్థితి కాదు. ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, బస్టాండ్ మేము పూర్తి చేసినాం, 14 లక్షల రూపాయల కల్వర్టు వాళ్ళు పూర్తి చేసుకుంటే బస్సులు తిరుగుతాయి. శాసనసభలో ఆయన సించి ఆరేసినది ఏంటంటే వాళ్ళ యొక్క తప్పిదానికి ఈ ప్రభుత్వంలో డబ్బులు అడుగుతున్నాడు. ఈ పూటకి ఇది, రేపటికి యునాని కాలేజీ మీద రేపటికి వస్తా ప్రజలారా, అది కూడా చెప్తా. వాళ్ళ సంబరాలకు సంబంధించి రేపు చెప్తా యునాని కాలేజీ. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.